ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించయితే చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి మంచి ట్విస్ట్‌లయితే ఉన్నాయి. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే శ్రీధర్ అయితే అంటే అన్నం తినేటప్పుడు ఇంకా కాంచన ఆ మాట చెప్పడంతో బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆలోపే కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చి "అమ్మ నువ్వు ఇప్పటికన్నా నాన్నని క్షమించొచ్చు కదా! ఇప్పుడు కనీసం ఆయన అన్నం తినేదానికన్నా ఒక్క అబద్ధమన్నా చెప్పొచ్చు కదా! నిన్ను ఎలాగోలా నేను క్షమించాను. భర్తగా అంగీకరించాను అన్న ఒక అబద్ధమన్నా చెప్పొచ్చు కదా! కనీసం అన్నం తినడానికన్నా అబద్ధం చెప్పొచ్చు కదా! అన్నం తినడానికి కూడా పనికి రాకుండా పోయాడా? మరి ఒక రకంగా చెప్పాలంటే నేను ఇప్పుడు నీతో వచ్చినా గాని నాన్న నిన్ను కలవడానికి కానీ నేను ఇంటికాడ ఉన్న నా భార్య, బిడ్డ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అలాగే నాన్నకు గూడా అలాంటి ఆలోచన ఉండేది కదమ్మా! నువ్వు గూడా అలాంటి కనీసం నువ్వు ఇప్పటికన్నా మారొచ్చు కదా! ఇప్పుడు తల్లి కొడుకుని ఎలాగైనా క్షమించిద్ది కదా! ఏదైనా తప్పు చేస్తే తెలియక. అలాగే భర్తని కూడా కొడుకులా క్షమించొచ్చు కదా! అమ్మ ఎలాగైనా ఇప్పుడు ప్రతి భార్యకి, ప్రతి ఆడదానికి కడుపుతో అంటే కడుపున పుట్టకపోయినా గాని భర్త కూడా ఒక కొడుకు లాంటోడే కదా! అలాంటి కొడుకుని క్షమించొచ్చు కదా! తప్పు చేశాడేమో అని. క్షమించడానికి కూడా విలువ లేకుండా పోయిందమ్మా! క్షమించొచ్చు కదా! భార్యగా వచ్చానని ఒక మాట చెప్పమ్మా అనగానే ఇంక శ్రీధర్ అయితే చెప్పిద్దేమో అని భార్యగా వచ్చానని ఒక్క మాట చెప్పు కాంచన అనేది బాధపడితే అడుగుతాడు. ఇంకదైతే ఈయనైతే కాంచన మాత్రం ఇంకసలు బండరాయిలైనా కరుగుతాయి నేను కరగను అన్నట్టు మాత్రం నిజమే నేను కావేరి తరపున మీ భార్య కావేరి తరపున వచ్చాను. కావేరి నన్ను ఫోను చేసి అడిగింది. బాధపడతా అడిగింది. ఆయనకి తిన్నాడో లేదో చూడక్కా అని అడిగింది. కావేరి తరపున మీతో మాట్లాడటానికి నేనొచ్చాను. మీ భార్య కావేరి తరపునే వచ్చాను. నిజమే భార్య తరపునే వచ్చాను. అనగానే ఇంకా శ్రీధర్ అయితే కుప్పకూలిపోతాడు. ఇంకా బాధపడిపోతా అయితే ఉంటాడు. ఇంకా దీనైతే కార్తీక్ అయితే ఏం చెప్పలేకైతే గమ్మునైతే ఉండిపోతాడు. ఇంకా కానిస్టేబుల్ అయితే టైం అయిపోయింది సార్ అనగానే కార్తీక్ అయితే మాస్టర్ ఇది ఒక్క ముద్ద తినండి మాస్టర్ అనేది అంటాడు. కానీ నాకేం వద్దురా నాకు కడుపు నిండిపోయిందిరా నాకేం ఇప్పుడు వద్దురా అని కానీ ఇంకా కానిస్టేబుల్ అయితే రప్పా సార్ టైం అయిందని అంటాడు. ఇంకా సరైన కానిస్టేబుల్ ఎమ్మటైతే ఇంకా శ్రీధర్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు కార్తీక్ మాత్రం అనుకుంటా అయితే వాళ్ళ అమ్మ తనకుండా తనలో తను అనుకుంటాడు. ఏమంటాడంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వసంతం వచ్చింది. అది గనక మిస్ అయిందంటే మళ్ళా సంవత్సరం దాకా వెయిట్ చేయటమే. దాని విలువ తెలుసుకున్న వాళ్ళకే దాని వాల్యూ తెలుసుకున్న వాళ్ళకే దాని అదృష్టం తగిలిద్ది. అంతేగాని అసలు దాన్ని వదిలేస్తే ఎవరికి కూడా దాన్ని పట్టుకోవాలని కూడా లేదు. అసలు అదే జీవితంలో వసంతం ఒక్కసారి మాత్రమే వస్తే దాన్నే గనక వదిలేస్తే ఇంక జీవితంలో దాన్ని మళ్ళా తిరిగి రాదు. అది ఎవరు ఎలా తెలుసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. తెలుసుకుంటే మంచిది అనైతే వాళ్ళ అమ్మని దృష్టిలో పెట్టుకొని అయితే బయటికి కనపడేటట్టు చెప్తాడు. ఇంకా చెప్పైతే వచ్చింది పోగొడుతా అయిపోయిందనైతే ఇంకా లంచ్ అయన్నీ సర్దేసుకొని వెళ్ళిపోతా అయితే ఉంటాడు. ఇంక కాంచనప్పుడు అనుకుంటా ఉండిద్ది. "నువ్వు చెప్పింది నిజమేరా వసంతం సంవత్సరంలో ఒకసారే వచ్చిద్ది. దాన్ని మిస్ అయితే ఎంత దురదృష్టవంతులో అప్పుడు అర్థమైద్ది. కానీ ఎడారిలో ఏ వసంతం ఉండదు. ఏ వాతావరణం ఉండదు. ఏదొచ్చినా గాని ఎడారిలో ఒకటేరా. నా జీవితం ఇప్పుడు ఎడారిలాగుంది. ఆ ఎడారిలో వసంతం లేకపోయినా ఉన్నా ఒకటే" అనైతే కాంచన అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంక కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా ఇంకా అదే శ్రీధర్ ఇంటికైతే తీసుకొస్తారు. అంటే స్వప్న కాశీ దగ్గరికైతే తీసుకొస్తారు. కాశీ అయితే ఇంకా తందే పెత్తనం అన్నట్టు సోఫాలో అయితే కూర్చొని ఉంటాడు. ఇంక అప్పుడైతే స్వప్న వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టి "నువ్వు ఇక్కడ భోజనం పెట్టాను తినేసేయ్" అనేది చెప్పి వెళ్ళిపోతా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే కాశీ అయితే "ఏంది భోజనం డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆగవా? వడ్డియవా?" అనేది అడుగుతా అయితే ఉంటాడు. ఇంకప్పుడే స్వప్న మాత్రం "వడ్డియ్యాలా? ఆగాలా? నువ్వు తిను ఆడ పెట్టా కదా! దీనికే ఎక్కువ నీకసలు పెట్టడమే ఎక్కువ. నేనేం చేశాను?" అనేదని అంటాడు. అప్పుడైతే ఇంకా స్వప్న అయితే మాత్రం "ఏం చేశావా? మా నాన్నేమో ఇప్పుడేమో అక్కడ పోలీస్ స్టేషన్‌లో పడేసావు. పోలీస్ స్టేషన్‌లో ఉండడానికి కారణం అయ్యావు. మళ్ళా ఇంట్లో కూర్చొని మళ్ళా అన్నం పెట్టాలంటే నీకు మర్యాద చేయాలంటే నువ్వు అంతలోని ఏం చేసావని మర్యాద చేయాలి నీకు? ఏం పొడి చేసావని మర్యాద చేయాలి? అంతలోని ఏం చేసావు నువ్వైనా గాని?" అనేసి అనగానే ఇంకప్పుడైతే కాశీ అయితే భార్య ఎలా ఉండాలో మా దీపక్కని చూసి నేర్చుకో అనేసి అంటాడు. అప్పుడైతే మాత్రం స్వప్న మాత్రం "నువ్వు కూడా భర్త ఎలా ఉండాలో మా అన్నయ్యని కార్తీక్ అన్నయ్యని చూసి నేర్చుకో. ఆయన ఎలాగ అనుకోకుంటాడు, ఎలాగ ఆలోచిస్తాడు, ఎలా పని చేస్తాడో చూసి నేర్చుకో" అనేదనిద్ది. ఇంకప్పుడైతే కాశీకి అయితే కాలిపోయి "నాకు ఎవరిని చూసి నేర్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు. నా వాల్యూ ఏందో నాకు తెలుసు. నా అర్హత ఏందో నాకు తెలుసు. మీ నాన్న నాకంటే తక్కువ అర్హత ఉన్నా గాని మీ నాన్న సీఈఓ చేస్తూ నన్ను కింద పెట్టుకొని నన్ను ఇంకా అణిచేయడానికి అయితే ట్రై చేశాడు. అలాంటి అతని దగ్గర నేనెందుకు పని చేయాలి? అయినా గాని నేనేం తప్పు చేయలేదే. మీ నాన్న తప్పు చేశాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా దొరికేవాడు. అదేదో ఈ రోజే దొరికాడు. నేను దీంట్లో నా తప్పేముంది" అనైతే ఇంక కాశీ అయితే అంటాడు. ఇంక స్వప్న మాత్రం "ఏంది కాశీ ఇలా మాట్లాడుతున్నావు? అవును ఇలానే మాట్లాడతాను. నిజమే కదా చెప్పింది. మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి దొరికిపోయాడు. తప్పు చేయకుండా ఉంటే దొరికేవాడు కాదు కదా! అలాగని మీ నాన్న నాకేదో పీఏ పోస్ట్‌గా ఇచ్చాడని ఆ తప్పు నా మీద ఏసుకోలేను కదా! ఎవరు తప్పు చేశారో వాళ్ళకే దొరికిద్ది" అనగానే ఇంకప్పుడే స్వప్న అయితే "అవునా! ఇప్పుడు నీ వాల్యూ చెప్తాను చూడు. ఇంత మాట్లాడావు కదా! ఇప్పుడు నీ వాల్యూ చెప్తాను చూడు. మా నాన్న గనుక లేకపోయుంటే కనీసం ఇంట్లో ఉండటానికి కూడా నువ్వు పనికి రాకుండా పోయేవాడివి. కనీసం ఇంటి రెంట్ కట్టడానికి కూడా పనికిరావు నువ్వు. ఇంటి రెంట్ కట్టడానికి కూడా నీ జీవితం పనికి రాకుండా పోయేది. మా నాన్న ఉండబట్టే నువ్వు ఇలా ఉన్నావు" అనేదనిద్ది. ఇంకప్పుడైతే కాశీ అయితే మాత్రం "నేను చెప్తా సమాధానం చెప్తా" అనైతే ఇంక అనుకుంటా అయితే ఉంటాడు. ఇంక స్వప్న అయితే ఎళ్ళిపోయిద్ది. ఇంక కాశీ అయితే సోఫా మీదకొచ్చి గట్టిగా కొట్టుకుంటూ గట్టిగా సోఫాని అయితే గుద్దుతాడు. అది చూసి ఎళ్తా ఇంకా స్వప్న అయితే చూసి "చేతకానోళ్ళకి కోపం అయితే వస్తది" అనేదనిద్ది. ఇంక దీనైతే కాశీకైతే రేగిపోయిద్ది. రేగైతే చూపిస్తా. నేనెవరో చూపిస్తా అనైతే ఇంక వైరాకైతే ఫోన్ చేస్తాడు. ఇంక వైరా అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సార్ నేను మీరు చెప్పినట్టు చేశాను. అంటే మీ కంపెనీలో నాకు జీఎం పోస్ట్ ఇస్తానన్నారు కదా! ఇస్తున్నారా? అవును ఇస్తాను చెప్పాను కదా! ఇస్తానని. అదే సార్ ఇస్తున్నారా లేదా అని ఎవరిని కూడా నమ్మడానికి కూడా లేకుండా పోయింది. అది లేదు నేను ఖచ్చితంగా ఇస్తాను. నీ టాలెంట్‌ని గుర్తుపెట్టుకొని నీకు జీఎం పోస్ట్ ఖచ్చితంగా నేనిస్తాను అనేదంటాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే మాత్రం సరే సార్ ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు? అవును 2 డేస్‌లో జాయిన్ అవ్వు. ఈరోజు అడ్వాన్స్‌డ్ 5,00,000 ఏస్తాను. తర్వాత జాయిన్ అయిన తర్వాత అడ్వాన్స్ 5,00,000 ఏస్తాను అనేది వైరా అయితే చెప్తాడు. థాంక్స్ సార్ అనైతే ఇంకా కాశీ అయితే అంటాడు. ఇంకప్పుడు వైరా అంటాడు
నేను నీ సొంతోళ్ళు గూడా నీకు వాల్యూ ఇవ్వకపోయినా, నీ మెరిట్‌కి వాల్యూ ఇవ్వకపోయినా, నేను నీ మెరిట్‌కి వాల్యూ ఇచ్చి నా దగ్గర పెట్టుకుంటున్నా. కాబట్టి నువ్వు నా దగ్గర నిజాయితీగా పని చేయాలి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి చేయాలి. నన్ను మోసం చేయకూడదు. అలాగే నేను చెప్పిన ప్రతి ఒక్కటి చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అలాగే నీకు మాత్రం ఇప్పుడు 5,00,000 అయితే అడ్వాన్స్‌డ్ పేమెంట్ అయితే ఇప్పుడు చేస్తున్నాను అనైతే వైర్ అయితే చెప్తాడు. అధినేత కాశీ అయితే సంతోషంగా అయితే ఉండిపోతాడు. ఎందుకంటే ఈ 5,00,000 ఇప్పుడైతే ఎవరికొకరికి చూపించి తన గర్వాన్ని చాటి చెప్పుకోవాలని అయితే సంతోషంగా అయితే ఉంటాడు. ఇంకా సో, ఇంకా కాశీ అయితే మాత్రం వైరా చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి అని చెప్పి ఇంక సరే అని అయితే అంటాడు. ఇంకా ఫోన్ అయితే కట్ చేస్తాడు. ఇంక వైరా అయితే వాడి కింద పని చేస్తాడు కదా ఒకడు. వాడికైతే 5,00,000 అయితే పేమెంట్ చేయాలి అయితే అనగానే, బాస్ 5,00,000 ఎందుకు బాస్ అంతలా రిస్క్ తీసుకుంటున్నారు మీరు? చెప్పింది చేయమంటారా నాకు తెలుసులే అనేది గట్టిగా అయితే వైరా అయితే చెప్తాడు వాడికి మాత్రం. సరే అనుకోని వాడైతే 5,00,000 అయితే ఇంకా కాశీకి అయితే పంపిస్తాడు. ఇంకా కాశీ అయితే పంపించగానే ఇంకైతే అయితే ఇంకా స్వప్నకైతే చూపిస్తాడు. 5,00,000 పంపిణీ చూడు. నా విలువ అడిగావు కదా! ఇందాక నా అర్హత అడిగావు కదా! ఇప్పుడు చూపిస్తున్నా చూడు నా అర్హత ఏందో, నా విలువేందో. ఇప్పుడు నాకొచ్చిన జాబ్ చూడు ఎలాంటిదో. నిన్న నేను జాబ్ మానేశాను పిఏ గదా మీ నాన్న దగ్గర. ఈరోజు నాకు జీఎం పోస్ట్‌లో వేరే వాళ్ళ దగ్గర నువ్వు ఊహించలేని దానికంటే ఎక్కువ పేమెంట్‌తో నాకు జాబ్ దొరికింది. ఇప్పుడేమంటావు? మొన్నప్పుడు మీ నాన్న నన్ను ఎంత అవమానించాడో, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చూడు. మీ అమ్మ గూడా నన్ను ఎలా మాట్లాడింది. మీ అమ్మకి, నీకు ప్రతి ఒక్కరికి నన్ను బెదిరించిన, నన్ను మాట్లాడిన, ఏలు చూపించిన ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది. ఈ అడ్వాన్స్‌డ్ 5,00,000 అనేది. అప్పుడు నన్ను అడిగావు గదా! ఒక ₹1,00,000 వాడుకోవడానికి గూడా నన్ను నిన్ను అడగడానికి వాల్యూ లేదని. ఇప్పుడు ఇస్తున్నా 2,00,000 తీసుకో. ఏమంటావు 2,00,000 నువ్వు ఇప్పుడు చెప్పు ఎవరు ఎలాంటోళ్ళో మీ నాన్న టాలెంట్ తొక్కేస్తా ఇలాంటి ఒక పిఏ పోస్ట్‌లో పెట్టాడు. ఇప్పుడు నాకు వేరే కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. నాకు 5,00,000 అంటే 10,00,000 ముందల అడ్వాన్స్‌డ్ పేమెంట్. 2 డేస్‌లో నాకు ఆఫర్ లెటర్ వస్తది. అప్పుడు నీకు చూపిస్తా. అలాగే మనం ఈ ఇల్లు కాదు కొత్త ఇంటికి మారిపోవాలి. అలాగే ఈ ఇల్లు లాంటి ఇంటికంటే పెద్ద ఇల్లుకి మనం మారిపోయి పెద్ద భవనం లాంటిది నీకు చూపిస్తా అనైతే ఇంకా కాశీ అయితే పూర్తిగా అయితే మారిపోయి అయితే మాట్లాడతాడు. ఇంకప్పుడే స్వప్న అయితే "ఎందుకు అసలు ఇలా మాట్లాడుతున్నావు" అనేది బాధగా అయితే చెప్తా అయితే ఉండిద్ది ఏడుస్తా. "ఎందుకు అసలు ఇలా మాట్లాడుతున్నావు? మా నాన్న నీకేం అన్యాయం చేయలేదు కదా! మా నాన్న నీకు మంచే చేయాలని అయితే చూసాడు కదా! మా నాన్న నిన్నేం అనలేదు కదా! ఎవరు కూడా ఏమన్నారు చెప్పు? అయినా గాని ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మొత్తం మారిపోయావు కాశీ. మొత్తం మారిపోయావు" అనేది బాధపడుతూ అయితే చెప్తా ఉండిద్ది. ఇంకప్పుడైతే కాశీ అయితే "అవును ఇప్పుడు నేను ఎవడి కింద పని చేయాల్సినంత అవసరం లేదు. ఎవడి మాట వినాల్సినంత అవసరం లేదు. ఎవడి సొత్తు నేను కాదు. ఎవడి బాధ్యత నేను కాదు. ఎవడి బాధ్యత నేను కాదు. నా బాధ్యత నేను నన్ను చూసుకోగలను. నా సొంతంగా నేను చేసుకోగలను. ఎవడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవడి కింద పని చేయాల్సినంత అవసరం లేదు. ఎవడు పెట్టిన తిండి నేను పడాల్సినంత అవసరం లేదు. ఇంతకాలం తిన్నావంటున్నావు కదా! అలాంటప్పుడు ఇంతకాలం తిన్నదానికి ఎంతయిందో చెప్పు సింగిల్ పేమెంట్, సింగిల్ పేమెంట్, సింగిల్ పేమెంట్‌లో కొడతా అనైతే ఇంక కాశీ అయితే అనగానే ఇంక స్వప్నకైతే ఏం అర్థం కాదు. ఇంకప్పుడైతే కాశీ అయితే నేను చెప్తానన్నమాట కదా చూడు స్క్రీన్ షాట్ పంపించాను నీకు కూడా 5,00,000 పేమెంట్ చూసావా? అనగానే ఇంకా స్వప్నకైతే దిమ్మ తిరిగిపోయిద్ది. ఇంక కాశీ అయితే మాత్రం ఇంక అవును ఇప్పుడు చూసావా? మీ అమ్మకి కూడా చూపి. అర్థమైందా? మీ అమ్మకి కూడా చూపించి నేను ఎలాంటోడినో ఇప్పుడు నిరూపించు. ఇంకొకసారి నన్ను చేతగానోడా అనడానికి ఎవరికి కూడా హక్కు కూడా లేదు. ఈ అమ్మ ఇది చూసి ఒక్కొక్కరు నోరు మూత పడిపోవాలి. అనైతే చెప్పి ఇంక కాశీ అయితే కోపంగా అయితే వెళ్ళిపోతాడు. ఇంక స్వప్న అయితే ఏడుస్తా అయితే ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి అనేది అనుకుంటా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే ఇంకక్కడి నుంచయితే కట్ చేస్తే ఇంక దీప వాళ్ళ దగ్గరికైతే తీసుకొస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళైతే ఇంటికైతే వస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొస్తారు. ఇంకప్పుడైతే ఈళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రాకముందే ఇంకా శౌర్య అయితే దీపనైతే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతా అయితే ఉండిద్ది. ఇప్పుడు తాతయ్యని ఇంటికి తీసుకొస్తారా లేదా? తాతయ్య ఇప్పుడు ఇంటికొస్తాడా లేదా? పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకెళ్లారు? ఒకసారి నిన్ను కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు కదా! అసలేం జరిగింది? మొత్తం ఆరా తీస్తా అయితే ఉండిద్ది. దీపకైతే మాత్రం శౌర్య మాటలకి బాధొస్తది. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళ నాన్నని షూట్ చేసింది గుర్తు తెచ్చుకునిద్ది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇప్పుడు అసలే బాగాలేదు కదా! కాబట్టి అయన్నీ గుర్తు తెచ్చుకుంటా బాధపడతా ఉండిద్ది. కానీ శౌర్యకి అదేమి తెలీదు కాబట్టి ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతానే ఉండిద్ది. ఇంక దీప చెప్తానే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచే ఇంకా ఆలోపే ఇంక కాంచన, కార్తీక్ అయితే వస్తారు. కాంచన, కార్తీక్ ఎప్పుడైతే వస్తారో ఇంక శౌర్య అయితే కార్తీక్‌నైతే అడిగిద్ది. నాన్న తాతయ్య ఇంటికెళ్లారా? తాతయ్య వచ్చారా ఇంటికి? అని అడగగానే ఆ తాతయ్య వదిలిపెట్టారమ్మా ఇంటికెళ్ళిపోయాడు. ఎప్పుడొస్తారు తాతయ్య మన దగ్గరికి? అంటే రేపొస్తారమ్మా. రేపొస్తారు. ఖచ్చితంగా వస్తారు కదా! రేపొస్తారులే నీ దగ్గరికి అని కార్తీక్ అయితే చెప్పాడు శౌర్యతో అయితే. "నువ్వు తిన్నావా?" "అవును నాన్న తిన్నాను." "సరే ఇంక పడుకోపో లేట్ అయింది కదా!" అనగానే, "ఆ! సరే నాన్న పడుకుంటాను" అని చెప్పి ఇంక శౌర్య అయితే వెళ్ళిపోయిద్ది. ఇంక దీప అయితే, "ఆ! నాకు తెలుసు. ఖచ్చితంగా మామయ్య విడుదల చేస్తారని నాకు తెలుసు. చూసారా అత్తయ్య ఎవరెళ్ళినా గాని మామయ్యని బయటికి తీసుకురావడం కుదరలా. కానీ మీరెళ్ళేదలకి ఎమ్మటనే మామయ్యని బయటికి తీసుకొచ్చేసారు చూసారా? మీరంటే అంత ప్రేమ మామయ్యకి. అలాగే మీరెళ్ళినా గాని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే" అనే సంతోషంగా అయితే దీప అయితే చెప్పింది. అప్పుడు కార్తీక్ అయితే మాత్రం నేను ఏదో శౌర్య బాధపడిద్దని చెప్పాను దీపక. నాన్నేం విడుదల చేయలేదు. ఇంకా అలానే జైల్లోనే ఉన్నాడు నాన్న మాత్రం అనైతే ఇంక కార్తీక్ అయితే చెప్పాడు. దీప అయితే మాత్రం శౌర్య చిన్న పిల్ల కాబట్టి బాధపడిద్దన్నట్టు చెప్పారు. కానీ నేను బాధపడతాను. కానీ ఏం చేద్దాం చెప్పండి? ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మనం అనేది అనిద్ది. ఇంకప్పుడు కాంచన మాత్రం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏముంది. ఈ పరిస్థితి నీ వల్లే కదా దీప అనగానే దీప, కార్తీక్ అయితే ఆశ్చర్యపోతారు. నా వల్ల నేనేం చేశాను అత్తయ్య? నీ వల్లే కదా ఫుడ్ ట్రక్ ఐడియా నువ్వే కదా ఇచ్చింది. దాని వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అందరిలాగే నువ్వు కూడా మాట్లాడతావేందమ్మా ఇలాగే? మరి ఏం చేయమంటావురా? ఫుడ్ ట్రక్ ఐడియా తనే కదా ఇచ్చింది. మరి ఇలా మాట్లాడబాకమ్మా. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు కదా! అలా మాట్లాడితే ఎలాగా? అవునురా నేను అదే చెప్పాలనుకుంటున్నా. అందరూ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టే అందరూ ఇలానే మాట్లాడతారు. సమాజం అంటే ఇంతే. మనం ఏదైనా తప్పు చేస్తే పాతాళానికి తొక్కేస్తారు సార్. ఏదైనా మంచి చేస్తే కొంచెమే తెలిసిద్ది. కానీ తప్పు చేస్తే అంటే పాతాళానికి తెలిసిద్ది. ఈ మధ్య మంచి కూడా తప్పుల్లాగా అయిపోయినాయి. దీప చెప్పింది ఒక మంచి ఐడియానే. కానీ అదొక తప్పులాగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. నేను అదే చెప్తున్నా. నువ్వు చేసింది తప్పు కాదు కరెక్టే. కాబట్టి నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు బాధపడబాకు. ఎవరేమన్నా ఎన్ని మాటలన్నా గాని నువ్వు ఆలోచన అదే ఉండిద్దని నాకు తెలుసు. ఫుడ్ ట్రక్ ఐడియా గురించి నువ్వే తప్పు చేసావు అనుకుంటావు నాకు తెలుసు. కాబట్టి ఆ విషయం నీకు చెప్పాను. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు దీప.
నేనైతే కాంచన అయితే దీపతో అయితే చెప్పింది. ఇంకా దీప అయితే మాత్రం మీరు నన్ను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కాబట్టి నాకు ఆ నమ్మకం చాలా అత్తయ్య అనేది అనిద్ది. ఇంకా కాంచన అయితే ఎళ్ళే లోపు ఇంకా దీప అప్పుడు అడిగింది. అలాగే మామయ్య కూడా ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కదా అత్తయ్య అనేదారు గాని, అవును కార్తీక్ తండ్రి ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తన తండ్రి మీద కార్తీక్‌కి నమ్మకం ఉంది. అలాగే కార్తీక్ మీద నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అనైతే ఇంక కాంచన అయితే చెప్పిద్ది. ఇంకా ఆలోపే ఇంకా అక్కడి నుంచే ఇంకా ఆలోపే ఇంకా అంటే దీప, కార్తీక్ అయితే ఆడ కూర్చొని అయితే ఉంటారు. ఇంకా కాంచన అయితే లోపలికైతే ఎళ్ళిపోయిద్ది. ఇంకప్పుడు దీపకైతే కార్తీక్ అలా చెప్తా అయితే ఉంటాడు. నేను మా అమ్మకి మాటిచ్చాను దీప. రేపు ఇదే సమయానికి మా నాన్న ఇంట్లో ఉంచుతానని మాటిచ్చాను. కానీ సాక్ష్యం ఏం చేయాలో తెలీదు. ఎవరు తప్పు చేశారో తెలీదు. ఏం తెలీదు. కానీ మాటైతే ఇచ్చాను. ఎలా నిలబెట్టుకోవాలో అర్థం కావట్లేదు దీప. అప్పుడే దీప అనిద్ది. అదేముంది బావ దేవుడు గనక అనుకుంటే ఎవరో ఆ సాక్షిని మన ఇంటికి తలుపు కొట్టి మరి తీసుకొచ్చేటట్టు చేయగలడు అనగాని ఇంకా ఆలోపే తలుపైతే కొడతారు. ఆ తలుపు కొట్టేది ఎవరో కాదు. ఇంక స్వప్నానే తలుపైతే కొట్టిద్ది. ఏడుస్తా అయితే వచ్చిద్ది. ఏమైంది చెప్పు? అయినా ఈ టైంలో వచ్చావేంటి అసలు? అయినా గాని ఈ టైంలో ఇలాంటి చెవులు, బంగారం ఇయన్నీ పెట్టుకొని ఎలా వచ్చావు నువ్వు అసలు నాకు అర్థం కాదు. ఆటోకొచ్చావా? నడుచుకుంటా రాబోయావా సరిపోయేది. బావ నువ్వేంది బావ అలాగొస్తే అలా మాట్లాడుతున్నావు? ఎంత బాధపడొస్తుంది అడుగు. అది కాదు పట్ల బయట ఎలాంటి రోజులున్నాయి అసలు. మగాడికి అసలు తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయింది. అలాంటిది ఈ టైంలో ఇలా అసలు రావచ్చా చెప్పు? నేను ఇంతరాని బాధ నీకేమొచ్చింది? నాన్న గురించి అడుగుదామని. నాన్న గురించా? నేను ఏ టైంకి అప్డేట్ ఇస్తున్నాను కదా నీకు. మరి ఇంతరాని పిచ్చితనంగా రావాలా నువ్వు? అది కాదన్నయ్య కాశీ మొత్తం మారిపోయాడన్నయ్య. కాశీ మారిపోయాడు. అసలేం జరిగింది? క్లియర్‌గా చెప్పు ఏం జరిగింది? అదే అన్నయ్య కాశీకి ఎవరో 5,00,000 పేమెంట్ చేశారన్నయ్య. అది కాక జీఎం పోస్ట్‌లో కూడా ఆఫర్ చేశారని చెప్తున్నాడు. ఏం జరిగిందో కూడా కరెక్ట్‌గా చెప్పట్లేదు. జీఎం పోస్ట్ అంట. మళ్ళా పెద్ద కంపెనీలో ఆఫర్ వచ్చిందంట. నేనైతే ఇంక స్వప్న అయితే చెప్పిద్ది. 5,00,000 అలాగే జీఎం పోస్ట్. అలాగే జీఎం పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ బాగా కావాలి. కాశీ గారు ఫుడ్ ట్రక్స్‌నే మేనేజ్ చేయలేడు. అలాంటప్పుడు జీఎం పోస్ట్ జనరల్ పోస్ట్‌ని ఎలా మేనేజ్ చేయగలడు? అనైతే కార్తీక్ అయితే అంట అయితే ఉంటాడు. ఇంక స్వప్న అయితే నాకెందుకో కాశీ మీద అనుమానంగా ఉందన్నయ్య. కాశీ నాన్న అరెస్ట్ చేయడానికి ఎందుకో కారణం అని ఎందుకు అనిపిస్తుందన్నయ్య నాకు అని అయితే ఇంక స్వప్న అయితే అనిద్ది. ఇంకా కార్తీక్ అయితే ఒక రోజు అయితే అసలు ఈ రోజు రేపు దగ్గరికి అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మొదలు పెట్టుకొని అలాగే కూడా చాలా మందికి రీచ్ అవ్వాలి. నచ్చితే సపోర్ట్ చేయడం కూడా ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా చూస్తారనిపిస్తే వాళ్ళకైనా షేర్ చేశారంటే కొంచెం ఎంకరేజ్‌మెంట్ అయితే ఉంది.